హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘపురాణంలోని 17 రోజు 17 అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ఇంద్రుని కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లు చెప్పెను. రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గుర్తు గృత్సుమున గృతుమున మధుడు మహర్షి గంగాతీరం నివసించుండెను. మాఘమాస స్నానం పూజాధికం చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహాత్మ్యం వివరించుండెను. జుహ్నుముని మహాముని మాఘస్నానం మహిమను వివరింపగోరగా బుద్ధుమున మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేయి స్నానం అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా ఆగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలం నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లు పాప విముక్తులవుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్ర నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకుని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశమును నారబెట్టుకొని చుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను. ఆమె ఎట్లైనను పొందవాలని నిశ్చయించుకును. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమం సమీపంలో నిలిచిపోయాను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచ్చటనే ఆశ్రమంపై భాగమున ఉండి మిత్రవిందని ముని భార్యను అందమును ఆమెను చేష్టలను గమనించుండెను. మిత్రవింద ముని తెల్లవారుజామున శిష్యులకు మేలుకొలిపి వేద పఠనం చేయింపవలెనని తానున్న పర్ణశాల నుండి బయటికి వెళ్ళెను. ఇంద్రుడు ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనిను. విడిపించుకుని పారిపోవచ్చున్న ఆమెకు తననెవరో చెప్పి తన కోరిక తీర్చుకుని ప్రార్థించెను. ఆమె సౌందర్యం మెచ్చుకొనెను. ఆమెను కామపరవశమే ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్లి ప్రయత్నించుండెను. అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకుని నీవెవడవు అని అడిగాను. నేను ఇంద్రుడను. ఇంద్రుడు సమాధానం చెప్పెను. మిత్రవింద్రుడు జరిగిన దాన్ని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడివై స్వర్గమునకు పోలేక భూలోకమునే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. అచట విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగ శక్తితో దేహమును విడిచి పరమాత్మలో లీనమైను. ముని శాపం వల్ల ఇంద్రుడు ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరం మామూలుగానే ఉండెను. అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతమున చేరి అచట గుహలో నుండి ఎచ్చటన్న గడ్డిని తిని కాలము గడుపుచుండెను. అతడు 12 సంవత్సరాలు గడిపెను. రాజదైన స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతల యుద్ధము చేయుచుండ్రి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయి తమ ప్రభువు ఇంద్రుని వెతకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరములైన సముద్ర తీరములందరూ తిరుగుచుండ్రి. అప్పుడు మాఘమాసం ఒకటిచే మాఘమాస నదీ స్నానం చేయుటకు వచ్చిన మునులు చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులను నమస్కరించి మీరు చేయి వ్రతమేమి, దాని వలన వచ్చి ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికిట్లు చెప్పిరి. దేవతలారా వినుడు. మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలము నది తటాకములందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణువుని పూజ, పురాణ పట్టణము, యథాశక్తి దానము. దీనివల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపజేయును. మాఘమాస స్నానము పూజ మొన్నగునవి చేయువారి అదృష్టం అంతా ఇంత కాదు. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, పాయస దానము, వస్త్ర కంబళ్ళ దానము చేయటం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగును. శ్రీ మహావిష్ణు దయ వలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యముల మాటలు విని మాఘస్నానం సముద్రమున చేసి మహావిష్ణువును స్మరించిరి. వారికి మహావిష్ణు సాక్షాత్కరించెను. మొట్టమొదట జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖ చక్ర గదా పద్మములను 4 చేతులందు పెట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటంతో మరింత మనోహరముగా ఉండెను. కంకణములు, హారములు, వైజయంతిమాల మున్నొక అలంకారమును ధరించి గంభీర మనోహర రూపంతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు దేవతలు ఇట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువు, వేద వేద్యుడువు. నీ అనుగ్రహం లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖము గల బ్రహ్మ వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు
నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తమములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నవి. నీవు సచ్చిదానంద రూపుడువు, సత్యవాకువు. స్వామి, అట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడువై సృష్టి స్థితి లయములు నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రియాకుపై పరుండి చిదానంద స్వరూపుడువై ఉండువు. పరమాత్మ స్వరూపుడువైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరుగుజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములు అనుసరించి సృష్టించి వాణ్ణి ఆనందాసక్తుడివై ఉన్నట్లు నిరాసక్తుడైన అద్వితీయ రూపములనున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడైన నిన్నెవరు ఎరుగుజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నిటిని సృష్టించిన వాడవు నువ్వు. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నేను ఎరిగి సేవింపగలరు. నీవు జగములను గురువు. జగములను నీవే మాట మనసు మున్నగు అని అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్పేమీ చేయజాలని వారము. నాయకుడకు ఇంద్రుని గోలిపోయి రాక్షసులచే అవమానించబడి మమ్మ రక్షింపుము అని దేవతలు పలు రీతిలో శ్రీ మహావిష్ణువు స్తుతించింది. దేవతల యందు జాలిపడి శ్రీ మహావిష్ణువు వారికి ప్రసన్నుడై ఇట్లు చెప్పెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపం వలన దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖం కలవాడై పద్మగిరి గుహలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమె అనుభవించి దోషము చేసి ముని శాపమును పొందెను. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గర్ధవముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానం చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడే పూర్వం వలె దివ్యశక్తులను పొంది మేము రక్షించగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున నదీ స్నానం చేయింపుడని చెప్పును. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులేరు. స్వామి, మునిశాపం పీడితులైన ఇంద్రుని కేవలం మాఘమాస స్నానంచే స్వస్థుడగున విచిత్రంగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగపోవుట నేను ఎరిగిపోవుటచే ఇట్లాంటిది. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వక రూపమును పొందుట్లో ఆశ్చర్యం సందేహం అక్కరలేదు. పూర్వం విశ్వామిత్ర మహర్షి మునీంద్రుని వల్ల పాపము చేసి కపిముఖుడే మాఘమాస స్నానం పూర్వస్థితిని పొందిను. మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడి వృత్తాంతం చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువు ఇట్లా పలికెను. వినుడు. పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణ చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలమగుడిచే గంధర్వులు, విద్యాధరులు మున్నగు దేవతా జాతులు వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చుని. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులు కలరు. భర్త గంధర్వుడు మాఘమాసం నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయమని రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరినామె, ఈ చలికి నాకు ఈ చన్నటి స్నానం బాధాకరము, నేను స్నానం చేయజలను. మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుండి. గంగా స్నానం నిరాకరించను. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేశాను. గంధర్వుని భార్య మాఘమాస స్నానం దూషించి నిరాకరించుటే ఆమె దివ్యశక్తులను కోల్పోయాను. స్నానం చేసి తిరిగి వచ్చి తన లోకంలోకి తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుడు భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వుడు తమ నౌకలోకి వెళ్ళింది. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయరాయలే తిరుగుచుండెను. భూ ప్రదక్షిణ చేయించు గంగా తీరము చేరిన విశ్వామిత్రుడు గంధర్వ కాంతను చూచి మోహపరవశుడే బలాత్కారముగా ఆమెను అనుభవించెను. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహారాయలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతంగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపం చెందెను. కాని పని చేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయక ముందు ఉండవలసిన జ్ఞానం తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనం ఉండును? తన వారితో కలిసి తన లోకములకు పోచిన గంధర్వుడు తన భార్య తమతో వచ్చుట లేదని గమనించి వెనుతిరిగి భూలోకమునకు వచ్చాను. అచ్చటను తన భార్యను విశ్వామిత్రుడు చూచి జరిగిన దాన్ని తెలుసుకొనను. మహర్షివై ఉండి కపి వికారమును చిత్తచాంచల్యము చెందుతూ కావున నీ కోతి రూపము ముఖము కలుగు వాడవగును, బుద్ధిమాంద్యము నొందగలవు అని విశ్వామిత్ర మహర్షిని శపించును. భార్యను చూచి పవిత్ర గంగా స్నానము విడిచి పరపురుషుని సాంగత్యమును ప్రతిఘటింపక పొందుడిచే నీవి గంగా తీరమున పాషాణంపై పడి ఉండమని శపించును. తన లోకమునకు తిరిగి వెళ్ళెను. విశ్వామిత్రుడు గంధర్వ భార్యను శాపముచే కోతి ముఖము గలవాడై బుద్ధిమాంద్యమై తిరుగుచుండెను.
గంధర్వుని శిలారోపణ పొందిన. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత త్రిలోక సంచారక నారద మహర్షి అచ్చట వచ్చి విశ్వామిత్రుడు దురవస్థను చూచిన. అంతటి మహర్షి ఇట్లు ఏమి పని ఏమి చేసినా అని ఆశ్చర్యపడిన. దివ్య దృష్టితో జరిగిన వృత్తాంతం తెలుసుకొనెను. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసింతురు. అంతటి విశ్వామిత్రుడే మన్మథుని వికారము అణుచుకోలేకపోయినప్పటికీ ఉన్నప్పుడు మరి మన్మథ వికారమును నిగ్రహించుకొని గలవాడు ఎవడుండును? పలు రీతులు విచారించి విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థునకు సంకల్పం చేసి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానం పూజాధికమును నియమ నిష్టలతో నిర్వర్తించును. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానం చే నేను సంతుష్టనైతిని. నా అనుగ్రహమును విశ్వామిత్రుడు శాపవిముక్తుడైను. మునుపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాపవిముక్తునంది నారదుని కృతజ్ఞతలు చెప్పెను. పిమ్మట వారిద్దరును నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానం ఆచరించిరి. తమ కమండలములోనున్న పవిత్ర గంగాజల పాషాణంపై జల్లిరి. పాషాణమును విడిచి గంగాంధర్వ కాంత పూర్వరూపం పొందును. పోయిన దివ్యశక్తులు పొందును. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానము దివ్యశక్తులను పొంది చేసి తన లోకమునకు తిరిగి వెళ్ళిను. దేవతలారా, మాఘ స్నానం మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘ స్నానము చేయింపుడు. అప్పుడు తన శాప విముక్తి కలుగును. శ్రీమన్నారాయణ దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.